మెదక్ జిల్లా చేగుంటలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో చేగుంట కాంగ్రెస్ నాయకులు, గ్రామ నాయకులు, క్రీడాకారులు, దుబాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మాకు క్రీడా ప్రాంగణానికి స్థలం ఉంది కానీ సరైన వసతులు లేవని ఆరోగ్య శాఖ మంత్రివర్యులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రొసీడింగ్ కాపీని నేడు చేగుంటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చెరుకు శ్రీనివాసరెడ్డి యువతకు క్రీడా ప్రాంగణం కొరకు 8,40,40,000 రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. అలాగే చేగుంటలో శుక్రవారం రోజున జరిగే మార్కెట్కు వచ్చే మహిళల కోసం టాయిలెట్స్ మంజూరు చేయడం జరిగిందన్నారు. దీనికి సంబంధించిన ప్రొసీడింగ్ కాపీని ఈ రోజు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో ఇచ్చిన మాట ప్రకారం మంజూరు చేసినందుకు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున, పట్టణ ప్రజల తరఫున మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మాసాయిపేట శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్, మొజ్మిల్, రాంపూర్ సర్పంచ్ కాశబోయిన భాస్కర్, మండల యువ నాయకులు సండ్రుగు శ్రీకాంత్, మహేష్, ఫిషర్ మ్యాన్ అధ్యక్షులు సోమ వెంకటేష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సింహులు, ఎస్టీ సెల్ ఫకీర్ నాయక్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ మోహన్ నాయక్, సేవాదల్ పురం ఆగం, సీనియర్ నాయకులు బాలరెడ్డి, కన్యారాం, సతీష్, చౌదరి శ్రీనివాస్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ జర్నలిస్టు రాజు రెడ్డిపల్లి. మంత్రి దామోదర్ రాజ నరసింహ గారికి మరి స్థానికంగా ఉన్న పార్టీ నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఏదైతే స్టేడియం కోసం మరి ప్రాబ్లం అవుతుంది, కానిస్టేబుల్ కానీ ఇంకా వేరే దానికి కానీ దానికి అంటనే అడగగానే మంత్రి గారు 8,40,40,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాని కాపీ దీనికి ప్రత్యేకంగా గౌరవ మంత్రి గారికి కృతజ్ఞతలు. మండల పార్టీ తరఫు నుంచి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం తరఫు నుంచి, అదేవిధంగా స్థానిక PRAని కూడా ఆదేశించడం జరిగింది. ఏదైతే అసంపూర్తిగా ఉన్న R&B గెస్ట్ హౌస్ దానికి కూడా ఎస్టిమేట్ చేస్తే ఒక 1 వీక్లో కూడా దానికి కూడా శాంక్షన్ వస్తుంది. ముఖ్యంగా ప్రధానంగా చేగుంట గ్రామంలో దాదాపు ప్రతి శుక్రవారము 5-6 వేల మంది ప్రజలు వస్తూ ఉంటారు. ఇక్కడ లేడీస్కి టాయిలెట్స్కి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళ టాయిలెట్స్ కోసం కూడా ఇమీడియట్గా ఎస్టిమేట్ తీసుకొస్తే ఒక 15 రోజుల లోపల దానికి కూడా శాంక్షన్ మంత్రి గారు ఒప్పుకున్నారు. ఆ శాంక్షన్ కూడా త్వరలో వస్తే ఈ 2 పనులు కూడా ఇమీడియట్గా ఈ నెలలో శాంక్షన్ తీసుకొచ్చి పనులు కూడా ప్రారంభించే దశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఏదైనా ప్రధాన సమస్యలు గత ముఖ్యమంత్రి గారు ఏదైనా శంకుస్థాపనలు చేసి ఈ ప్రభుత్వం దాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింటే అవి కూడా మండలంలో ఏవే ఉన్నాయో ఏఈలందరికీ కూడా PR, R&B అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా అసంపూర్తిగా ఉన్న ఆ పనులను కూడా త్వరలోనే నిధులు కేటాయించి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద అవన్నీ కూడా చేగుంట మండలంలో ఈ నెలలో అన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్, బడ్జెట్ కూడా అన్ని అలొకేట్ చేయడం జరుగుతుంది. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ప్రత్యేకించి చేస్తున్న అవి మన నియోజకవర్గం చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ధన్యవాదాలు చెప్తాం. కంప్లీట్ చేయండి. ఏమంత లాంగ్ అయితే టాయిలెట్ అసలు లేదంటే ఉన్నది కదా.